إلا الله لا إله إلا الله لا إله إلا الله محمد رسول الله. الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فقلت استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا. بسم الله الرحمن الرحيم. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయన ఒక్కడు అద్వితీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. దాంతోపాటు ఆయన పట్టు కూడా బహు గట్టిది. ఒకవేళ భూమండలంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా కలిసి సర్వసృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలాను ధిక్కరించిన, తిరస్కార మార్గాన్ని అవలంబించిన ఆయన గొప్పతనంలో రవ్వంతు కూడా తగ్గదు అంటున్నాడు. ఒకవేళ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా, సర్వలోకాలలో ఉన్నటువంటి సర్వజీవులు కూడా అల్లాహ్ను విశ్వసించి ఆరాధిస్తే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనంలో ఆవగింజంత కూడా పెరగదు అంటున్నాడు. మరి ఎందుకు విశ్వసించాలి, సదాచరణ ఎందుకు చేయాలంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసం. మన యొక్క ఆరాధనతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనం ముడిపడలేదు. ఆయన వైభవోపేతంగా ప్రతిక్షణం ఒక వినూత్నమైనటువంటి వైభవంతో వెలుగొందేటువంటి మా సృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు, ఈ లోకంలోనికి పంపించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగులు ఈ లోకంలోనికి ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు, తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారండి, మేము పుట్టిన కాడి నుంచి అలా చూస్తున్నామండి, చాలామంది అలా చేస్తున్నారు కదండి, వాళ్ళందరికీ తెలియదు కదా, తెలియదా ఏంటండి అని ధర్మాన్ని ధిక్కరిస్తున్నారు, దైవాన్ని విస్మరిస్తున్నారు. కోరికలకు బానిసలై, మనోవాంఛల దాసులై ఇహలోక జీవితంలో అజ్ఞానందకర తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపై నుంచిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులని ప్రవక్తలుగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమండలంలో ప్రతి జాతి వద్దకు, ప్రతి భూభాగం మీదకు వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్
ప్రతి భాగం వద్దకు, ప్రతి జాతి వద్దకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సందేశాలను ప్రవహింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజలకు సత్య సందేశాన్ని అందించారు. ప్రజలారా, ఈ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతున్నారో, ఏ ఆనందడోలికల్లో మీరు తేలియాడుతున్నారో, ఈ జీవితం అసలైన జీవితం కాదు. మరణం మిమ్మల్ని కబళిస్తుంది, మీ కోరికలను హరిస్తుంది, మీ రుచులను దహిస్తుంది, మిమ్మల్ని కాటికి చేరుస్తుంది. అసలైన జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని ప్రవక్తలు ప్రజలకు సత్య సందేశాన్ని అందించారు. అలా ఎందరైతే ప్రవక్తలు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి ప్రజలకు సందేశాన్ని అందించారు, ఆ దైవ ప్రవక్తలందరిపై, వారిని అనుసరించిన విశ్వాసులందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి ముఖామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ, ఆయన దయా కటాక్షాలు, ఆయన మాటలు వినేటువంటి సద్బుద్ధి, ఆయన గృహంలో సమీకరించబడేటువంటి అదృష్టం, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలు తెలుసుకున్నటువంటి సువర్ణావకాశం లభించడం కోటాను కోట్ల స్తుతులు స్తుత్తరాలు తెలియజేసిన తక్కువే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చాడు. ఎందరో చూశారు మెసేజ్, కానీ హాజరైన వారు ధన్యులు. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినిపించాలనుకుంటాడో, ఎవరినైతే ఆయన కోరుకుంటాడో వారికి మాత్రమే వచ్చేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం కలుగుతుంది. ఎవరైతే విని కూడా విస్మరించారో అంతకంటే దౌర్భాగ్యం ఏందో మరొకటి ఆలోచించారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఈ జీవితం వరప్రసాదం, మహాద్భుతం. ఎందుకంటే ఒక్కసారి చచ్చిపోతే ఈ లోకంలో ఎవరికి కనపడం. మనతో తిరిగినటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, చివరికి కొందరు మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ముల్లో కూడా కొంతమంది లోకాన్ని వెళ్ళారు, ఇంకెప్పటికి కూడా కనపడరు. ఆ సమయం రాకముందే నీవు అల్లా వైపు తిరిగి ఉంటున్నాడు. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్ وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز. ప్రతి ప్రాణి మృత్యువు యొక్క రుచి చూడాల్సిందే. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచిని చూడాల్సిందే అన్నాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. వమా తద్రీ నఫ్సు మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సు బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపు ఏమి సంపాదిస్తాడో కూడా తెలియదు, ఏ భూభాగంలో ఏ మనిషికి చావు వస్తుందో తెలియదు. మనం చూసాం కదా, ఫ్లైట్లో 240 మంది పైగా. ఎంతమంది? అందులో పేదవాళ్ళు కొద్ది మంది కావచ్చు బహుశా. అందరూ కోటీశ్వరులు, ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు. కొందరు భార్య బిడ్డల్ని కలుస్తానికి, కొందరు తల్లిదండ్రుల్ని కలవటానికి, కొంతమంది కొన్ని ఈవెంట్స్ కోసం, కొంతమంది ఉద్యోగాల కోసం, కొంతమంది వ్యాపారాల కోసం, కొంతమంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం కోసం ఎక్కారు, ఫ్లైట్లో కూర్చున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, దగ్గర బంధువులకు ఆ నెట్ ఉన్నంతసేపు వీడియో కాల్స్ మాట్లాడారు. జీవితం ముగియటానికి ఒక 35 సెకండ్స్ ఖాళీ బూడిదైపోయారు. ఊహకందనటువంటిది సార్ జీవితం. ఒకవేళ ఈ జీవితంలో ఈరోజు ఆఖరి రోజు అయితే, ఒకవేళ మరో డేటే క్యాలెండర్లో నీకు లేకపోతే, నీ విశ్వాసం నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కాపాడుతుందా? ఒక్క క్షణం ఆలోచించు. ఏముందని సార్ మన దగ్గర?
ఎంత మొండిగా బ్రతుకుతున్నావు, నౌజుబిల్లా మిన్ జాలిక్. ఒకటే అనుకుంటున్నా, భాయ్ షిరిక్ హమే నహీ కర్తే హై జీ, హమే షిరిక్ వాలే నహీ, హమే షిరిక్ నహీ కర్తే. నేను షిరిక్ అరే సోదరుడా, శైతాన్ కూడా షిరిక్ చేయలేదు, వాడు నరకానికే వెళ్తాడు. శైతాన్ షిరిక్ చేయలేదు. ఆదం అలైహిస్సలాం వారి కుమారుడు ఏమైనా షిరిక్ చేశాడా? హసద్. నరకానికి పోవటానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు, కానీ దురదృష్టవశాత్తు మనం ఏమనుకుంటున్నామంటే షిరిక్ తప్ప అన్ని క్షమిస్తాడు, షిరిక్ తప్ప అన్ని క్షమిస్తాడు. ఆదం అలైహిస్సలాం వారు షిరిక్ చేశారా? ఎందుకు వచ్చారు భూలోకంలోనికి? స్వర్గాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది, చేయవద్దన్న పని చేశాడు. అందరూ పెద్ద పెద్ద పాపాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. లూత్ అలైహిస్సలాం వారి భార్య ఎందుకు చచ్చిపోయింది? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడంతే. వెనక్కి తిరిగి చూడడం పెద్ద ఘోరమైన పాపం ఏంటి? అల్లా యొక్క ఆదేశం అది. గుర్తు వేయబడినటువంటి బండరాయి పడింది, చచ్చిపోయింది, అవిశ్వాసులలో చేరిపోయింది. ఆనాడు తాలూత్ అలైహిస్సలాం వారు తన సైన్యాన్ని తీసుకుని వెళుతూ ఉన్నారు. మండు టెండలో భయంకరమైనటువంటి వేడిమి, దప్పికతో నేలకంతా పెడసకట్టిపోతుంది. చల్లని నీళ్లు కలిగినటువంటి కాలం వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం, ఎవడు ఒక దోసిలతో తన దప్పికను మాత్రమే తీర్చుకుంటాడో వాడు విశ్వాసి, ఎవడు కడుపార త్రాగుతాడో వాడు అవిశ్వాసంలో చేరిపోతాడు. దోశ నీళ్ళే కదా, నీళ్ళు ఏమన్నా హారామా? ఆజ్ఞ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం. నువ్వు ఎన్ని ధిక్కరిస్తున్నావు నీ జీవితంలో, ఎన్ని పాపాలకు ఒడిగడుతున్నాను నీ జీవితంలో, ఎన్ని అవిధేయతలు ఉన్నాయి నీ జీవితంలో. లేచిన కాళ్ళ నుంచి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మీద పడక మీదకు వెళ్ళేదాకా నువ్వు చేస్తున్నటువంటి పాపాల చిట్టం చూస్తే స్వర్గం ఎలా లభిస్తుంది సోదరులారా? ఎప్పుడైనా క్షమాపణ వేడుకున్నావా? యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వాసులారా, మీరు నిష్కల్మషమైనటువంటి హృదయంతో పశ్చాత్తాపం పడండి, పాపాలను తెలుసుకుని కుమిలిపోండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి. నీ జీవితంలో ఉన్నటువంటి తప్పులను, పాపాలను ఆ లోకాల స్వామి ముందు ఏ రోజైనా సరే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? అరే పాపమే ఎరిగినటువంటి ఆ పవిత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు 70 సార్లకు పైగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో, అల్లా నన్ను క్షమించు, అల్లా నన్ను క్షమించు, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, అల్లా నీ వైపున పశ్చాత్తాపంతో తిరుగుతున్నాను అని చెప్పి 70 సార్లు వేడుకున్నారు. అంటే ఇప్పుడు నన్ను ఒక్కసారి అని అడుగుతున్నాను, కన్నీటి హృదయంతో ఆయన ముందు చేతులెత్తి, అల్లా నా తప్పుల్ని క్షమించు, అల్లా నేను తప్పు చేశాను అల్లా, ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అడుగుతున్నావా? ప్రతి నమాజు తర్వాత, నమాజు ఇస్లాం మూల స్తంభాలలో ప్రధానమైనదే. ప్రతి నమాజ్ తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించినటువంటి దువా, సలాం తిరగగానే అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, 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 అల్లా నన్ను మన్నించు, అల్లా నన్ను మన్నించు, అల్లా నన్ను మన్నించు. ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా అడుగుతున్నావా? మనస్ఫూర్తిగా ఎప్పుడైనా అడుగుతున్నావా? ఎలా క్షమిస్తాడు సార్? ఏ విధంగా క్షమించబడతావు? ఈ భూమండలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించిన మొదటి దువా, మన మొదటి తండ్రి ఆదం అలైహిస్సలాం వారు చేసినటువంటి మొదటి దువా, రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం నుంచి బయటకు పంపించారు. ఆదం అలైహిస్సలాం అడగల, అల్లా నన్ను ఎందుకు పంపించావు? అల్లా నేను చేసింది చిన్న పనే కదల్లా, అది వాడు నన్ను మోసం చేస్తే చేశానల్లా, ఏ ఫిర్యాదులు ఏమీ అల్లాతో చెప్పలా. రబ్బనా జలమ్నా అన్ఫుసినా, అల్లా అల్లా మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము, వ ఇల్లం తగ్ఫిర్ లనా, అల్లా మమ్మల్ని క్షమించు,
వతర్హమ్నా, మాపై కనికరం చూపు, లనకూనన్న మినల్ ఖాసిరీన్, అల్లా లేకపోతే మేము నష్టపోయే వారిలో, భయంకరమైనటువంటి యాత్రకు గురయ్యే వారిలో చేరతాము. అల్లా అల్లా మమ్మల్ని క్షమించు. ఇప్పుడన్నా అడుగుతున్నావు అల్లా వైపు తిరిగి? ఏ రోజైనా అడుగుతున్నావు అల్లా వైపు తిరిగి? అల్లా నన్ను ఎందుకు పంపించలేదు కారణం చెప్పలా, రీజన్ చెప్పలేదు. అంత పెద్ద యూనుస్ అలైహిస్సలాం పెద్ద ప్రవక్త చేప కడుపులో ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల పాటు నైనవా జాతికి సందేశం అందించారు. ఎన్నిసార్లు చెప్పినా ముండిగట్టాలుగా మారిపోయారు, వినడం లేదు, తిరస్కార వైఖరి అవలంబిస్తున్నారు. చెప్పి 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 విసుగుబుట్టి వీళ్ళకి మారరు అని చెప్పేసి కోపంతో వచ్చాడంతే. పడవెక్కాడు, పడవ నుంచి దూకితే పెద్ద చేప మింగేసింది. ఆ చేప ఏమో సముద్ర గర్భంలో వెళ్ళిపోయింది. అంత పెద్ద ప్రవక్త, పరిశుద్ధుడైన ప్రవక్త కదా, మానవుల్లో ఉత్తముల ప్రవక్తలు కదా. ఆ చేప గడుపులో ఉండి ఏమన్నాడు తెలుసా? అల్లా నన్ను ఎందుకు పంపించావు, ఎందుకల్లా ఇంత పెద్ద శిక్ష చేసావు, నేనేం తప్పు చేశాను అల్లా? కొంచెం ముందు ఆయన ఆజ్ఞ రాకముందులే వచ్చాడు, శిక్ష కూడా వచ్చింది అని చెప్పన్నావు కదా, మరి నేను ముందుగా వచ్చాను, ఎందుకల్లా నాకు శిక్ష చేసావు? అల్లా లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అల్లా నీవు తప్ప మరో నీవు తప్ప మరో నిజారాధ్యుడు లేడు, నీవు పరమ పరిశుద్ధుడు వల్ల నేనే తప్పు చేశానల్లా. అందరు తప్పులు చూపిస్తున్నాను, ఏం అధికారం ఉందన్నాయ నీకు అసలు? ఇనో వైసా హై, ఇనో హరామీ హై, ఇనో జహన్నమీ హై, ఇనో కాఫిర్ హై, ఇనో ముర్తద్ హై. అసలు తుమ్మే కౌన్ చే అసలు జడ్జిమెంట్ దేనే వాస్తే ఏముందని నీ దగ్గర? అంత పెద్ద ప్రవక్త ఉండి ఇన్ని కుంతుం మినజ్ జాలిమీన్, అల్లా నేనే అన్యాయపరులు, అన్యాయం చేసిన వారిలో చేరిపోయాను అల్లా, అల్లా నేనే తప్పు చేసిన వారిలో ఉన్నాను అల్లా. అల్లా ఆయన వైపు తిరిగాడు, ఎందుకల్లా నాకు ఇలా చేసావు అనలేదు. నీ తప్పును నువ్వు ఎప్పుడన్నా తెలుసుకుంటున్నావా? ఎప్పుడైనా అల్లా ముందు నీ తప్పులు ఒప్పుకుంటున్నావా? వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజత్ అయినా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఎవరైతే ఒంటరిగా ఉండి చీకటిలో ప్రపంచం చూడనప్పుడు కన్నీటితో తన తప్పులు తలుచుకొని అల్లా మీదతో ఏడుస్తాడో ఆ దాసుడంటే అల్లాకి ఇష్టం అన్నాడు. ఇప్పుడన్నా అడిగాము, మరి నువ్వు చీకట్లో పాపాలు చేయడానికి అలవాటు పడ్డావు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు హరాంని హలాల్గా చేసుకుంటున్నావు, ఎలా ఉంటుంది నీ జీవితంలో? ఆయన యొక్క కరుణ ఎలా ఉంటుంది? సోదరులారా, మనం వెళ్ళేదా రంజాన్లో లైలతుల్ ఖదర్, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్ వమా అద్రాక మా లైలతుల్ ఖదర్ లైలతుల్ ఖదర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఖురాన్ని మహా ఘనత కలిగినటువంటి రాత్రులు అవతరింప చేశాము. ఆ ఘనత కలిగినటువంటి రాత్రి ఏమిటి నీకేం తెలుసు? 1000 నెలల కంటే ఖైరుం మిన్ అల్ఫి షహర్. 1000 నెలల కంటే, 1000 నెలలు చెప్పలా, అది ఎంతైనా కావచ్చు. మరి 1000 నెలల కంటే 83 సంవత్సరాల 4 నెలలు భూలోకం నిండా దైవదూతలతో కిటకిటలాడిపోయేటువంటి రోజు, దువాలు స్వీకరించబడేటువంటి రోజు, నీ ముఖద్దర్ నిర్ణయించేటువంటి రోజు. మహేశ్వర రదియల్లాహు తఆలా అడుగుతున్నారు ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను లైలతుల్ ఖద్ర్ పొందితే ఏం దువా చేయాలి అన్నారు. తుమ్మే జన్నత్ కి బారే మే పూछो అల్లా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ, అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లా అల్లా నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడేవాడివి, అల్లా నన్ను క్షమించు. నీ పాపాల గురించి ఎప్పుడన్నా ఆ విధంగా అడిగేవల్లా అని? ఏ రోజైనా అల్లా ముందు కన్నీటితో దువా చేశావా? పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగావా? ఎలా లభిస్తుంది సార్ అల్లా సుబ్హానహు వ తఆలా కరుణ? అసలు అల్లా సుబ్హానహు వ తఆలా ఏ విధంగా నిన్ను ఇష్టపడతాడు? హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజులో మొత్తం అల్లాను కీర్తిస్తున్నాము, అల్లా పవిత్ర నామాన్ని జపిస్తున్నాము, అల్లా యొక్క హమ్దు సనానే కదా ఉంది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా కోసం ఏదైనా, మన కోసం ఏదైనా
దాసుల కోసం ఏదైనా దువా నేర్పించండి అంటే 2 సజ్జల్లో ఒక దువా నేర్పించారు. అల్లాహుమ్మా ఘ్ఫిర్లీ వర్హమ్నీ వహ్దినీ వాఫినీ వర్జుక్నీ వజ్బుర్నీ వర్ఫనీ. అల్లాహుమ్మా ఘ్ఫిర్లీ, అల్లాహ్ నన్ను క్షమించు. వర్హమ్నీ, అల్లాహ్ నన్ను కనికరించు. వహ్దినీ, నాకు రుజు మార్గాన్ని చూపు. వాఫిని, నన్ను క్షేమంగా ఉంచు. వర్జుక్ని, నాకు ఉపాధిని ప్రసాదించు. వజ్బుర్ని, నా లోపాలు సరిదిద్దు. వర్ఫాని, నా స్టేటస్ పెంచు. మొదటిది ఏంటో తెలుసా? అల్లాహుమ్మా ఘ్ఫిర్లీ, అల్లాహ్ నన్ను క్షమించు. ఆయన క్షమిస్తేనే ఇవన్నీ ప్రాప్తిస్తాయి. మరి ఎప్పుడైనా అల్లాహ్ ముందు ఆ విధంగా వేడుకున్నాను? నీ తప్పులు ఆయన ముందు అంగీకరించావా? అల్లా నాతో తప్పు జరిగింది, అల్లా నన్ను క్షమించల్లా అని చెప్పేసి కన్నీటితో ఎప్పుడన్నా దువా చేసినటువంటి దాఖలు. 7 సముద్రాలన్నిటిని సృష్టించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాసుడు కంటి నుండి కాచేటువంటి ఆ కన్నీటి బిందువులంటే అల్లాహ్కి ఇష్టం 7 సముద్రాల నీటి కంటే కూడా. ఎప్పుడన్నా ఏడ్చి దువా చేసావా? మరి నువ్వు ఎలా ఇష్టపడతాడు సార్? ఏముందని సార్ అసలు మన దగ్గర? సజ్దా మరియు రుకులు చేసి సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ అజీమ్ ప్రారంభంలో చేశారు. కానీ చివరి దశకాలలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుబ్హానకల్లాహుమ్మా రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మా ఘ్ఫిర్లీ, రుకులో అదే, సజ్దాలో అదే, సుబ్హానకల్లాహుమ్మా రబ్బనా, అల్లా నువ్వు పరమ పరిశుద్ధుడివి, అల్లా అన్ని స్తోత్రాలు నీకే శోభిస్తాయి. అల్లాహుమ్మా ఘ్ఫిర్లీ, కాబట్టి అల్లా నన్ను క్షమించల్లా. సజ్దాలో రుకులో సజ్దాలో క్షమాపణతో ఆయన వైపు, పశ్చాత్తాపంతో ఎప్పుడన్నా ఆయన వైపు తిరుగుతున్నావా? ఎలా క్షమిస్తాడు సార్? నీ పాపాలు అట్టనే పెట్టుకొని, నీ పాపాలను విడిచిపెట్టకుండా నీ జీవితంలో ఏం శుభాలంటే ఈరోజు నీ పిల్లలు తిరుగుబోతుళ్ళు అవుతున్నారు, తాగుబోతుళ్ళే తిరుగుతున్నారు, హరాం తింటా ఉన్నారు, ప్రతి తగులు మనోళ్ళు ఉన్నారు, థియేటర్లో, బారులో. నౌజ్ బిల్లా మిన్ జాలిక్. ఎప్పుడు ఆయన వైపు పశ్చాత్తాపంతో తిరిగేది? ఎన్ని అవిధేయత పనులు నీ జీవితంలో ఉన్నాయి? మరో సందర్భంగా గుర్తు చేస్తున్నాను, నేను షిరిక్ చేయట్లేదు, శైతాన్ గాడు కూడా షిరిక్ చేయలేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహానికి గురయ్యాడు, స్వర్గం నుంచి బయటకు గెంటి వేయబడ్డాడు, నరకానికి వెళ్ళాడు. కారుని ఏం చేశాడు? వెర్రివీగాడు, నా జ్ఞానంతో సంపాదించాను అన్నాడు. గర్వం, అహంకారం, తకబ్బుర్, గమన్, గురూర్. నరకానికి వెళ్ళాలంటే ఒక షిరిక్ చేసిన వాడనే కాదు, ఎంతో మంది. అబ్దుల్లా బిన్ ఉబై కలిమా చదివాడు, ప్రతి జుమా తర్వాత చెప్పేవాడు, వషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని, మరియు ఈ ప్రవక్త ముహమ్మద్ అల్లా యొక్క ప్రవక్తని సాక్ష్యం ఇస్తున్నాను. మస్జిద్ నబవీలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ప్రతి జుమా తర్వాత అలల్ ఎలాన్ చేసేవాడు. కానీ అడిగిపోయాడు, నరకానికి పోయాడు. షిరిక్ చేయలే. అబ్దుల్లా బిన్ ఉబై షిరిక్ చేసినట్లేదు, కల్మా చదివాడు కదా. మునాఫికత్ అందర్ ఏకే బాహర్ ఏకే, దో చెహరే వాలే, డబల్ రోల్స్. ఇక్కడో మాట, అక్కడో మాట, అక్కడ మాటలో, ఇక్కడ మాటలో. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, నోరు తెరిస్తే బూతులు తెచ్చడం, అమానత్ని ఖియానత్ చేయడం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లా మిన్ జాలిక్. అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వడం. ఎలా స్వీకరిస్తాడు సార్? నేను గుండెల మీద కడతానని చెయ్యి. అసలు నీ గుండెల్లో నిజమైనటువంటి ఈమానే లేకుండా ఎలా స్వర్గానికి వెళ్తాను? ఆ పశ్చాత్తాప భావం నీకు ఎక్కడుంది? సోదరులారా, ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను క్షమించాలి. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు రివాయత్ చేస్తున్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నబవీలో ఎలాన్ చేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజు మీ కోరికలు తీరుస్తాను అంటున్నారు, మీరు అడిగిందల్లా ఇస్తాను అంటున్నారు, మీరు ఏం అడుగుతారో అది అడగండి. మక్కా నుంచి వచ్చినటువంటి తొలి రోజులవి, హిజ్రత్ చేసి మక్కాలో మదీనాలో ప్రవేశించినటువంటి రోజులవి. మస్జిద్ నబవీలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం
సహచరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రైల్ వచ్చారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ తెచ్చారు. మీరు ఏది అడిగినది ప్రాప్తించబడుతుంది, మీరు ఏం కోరుతారో అది కోరుకోండి. అడిగిందల్లా ఇస్తాడు అంటే ఏమేమో కోరుకుంటాం కదా సార్ మనం. వాళ్ళు కూడా అలానే ఆలోచించారు. ఏమని ఆలోచించారంటే, మదీనాలో నీటి ఎద్దడి భయంకరంగా ఉంది, త్రాగే నీరు లేవు. అందుకని ఉస్మాన్ రలియల్లాహు తఆలాను 50,000 దినార్లు పెట్టి యహూదీ దగ్గర బావిని కొని అందరికీ దానం చేశారు. నీళ్ళంత కష్టంగా ఉన్నాయి. సహాబాలందరూ కూడా మషూరా చేసుకున్నారు, పై వర్షం కురిపించమని అడుగుదాము, వర్షం లేదు అని చెప్పేసి. ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు తఆలాను అలానే మూలలో కూర్చున్నారు. సహచరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువాలు స్వీకరిస్తాడు అని చెప్పినటువంటి సమయంలో మీరు ఏమడగాలనుకుంటున్నారు? వర్షం గురించా? ఈరోజు కాకపోతే రేపు పడుతుంది, ఈ వారం కాకపోతే వచ్చే వారం పడుతుంది, లేదా 1 నెల రోజుల తర్వాత పడుతుంది. వినలేదా? పశుపక్షాల కోసమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కరుణను కురిపిస్తాడు అని చెప్పి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువాలు స్వీకరిస్తాడు అంటే మీరేంటి వర్షం గురించి అడుగుతారంటున్నారు? పెద్ద పెద్ద సహాబాలు కరెక్టే. ఆ రోజు సులైమాన్ అలైహిస్సలాం వారు వర్షం కోసం వెళ్తుంటే గోడ మీద కూర్చుని ఒక సీమ దువా చేయాల, ఆ సీమ దువాతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షం కురిపించాలా? మరి దేని గురించి అడుగుతాం? ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నాము, ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉపాధి ఏం లేదు, మనమందరం ఉపాధి గురించి అడుగుతాము, ధనం గురించి అడుగుతాము. ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు తఆలాను మళ్ళీ కలుగ చేసుకున్నారు. మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువాలు స్వీకరిస్తాడు చూడండి, మీరు ధనం గురించి అడుగుతారు, ఉపాధి గురించి అడుగుతారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నల్లాహ యర్జుకు మన్ యషాఉ బిగైరి హిసాబ్, ఆయన కోరుకున్న వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదించడా. మరియం అలైహిస్సలాం వారు బైతుల్ మఖద్దస్లో ఉన్నప్పుడు కుల్లమా దఖల అలైహా జకరియల్ మిహ్రాబ్ వజద ఇందహా రిజ్కా ఖాల యా మరియం అన్నా లకి హాదా కాలత్ మిన్ ఇందిల్లాహ్. మరియం అలైహిస్సలాం వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుంచి పళ్ళు పలహారాన్ని అవతరింపజేశాడు. అడిగాడు, జకరియా అలైహిస్సలాం వస్తే నేను రావాలి, ఇస్తే నేను ఇవ్వాలి. మరియమ్మ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? కాలత్ మిన్ ఇందిల్లాహ్, ఇవి అల్లాహ్ తరపు నుంచి వచ్చాయి. ఆయన ముఖద్దరులో ఎంత ఉందో లోకంలో ఉన్నంత వాటికి ఆయన పంపిస్తాడు కదా. బళ్ళు ఓడలు చేసిన, ఓడలు బళ్ళు చేసిన, ఇవ్వాలనుకునే వాడికి ఈ లోకంలో ఆపేవాడు ఎవడు లేడు కదా. ఆయన దువాను స్వీకరిస్తాడంటే మీరేందయ్యో ఉపాధి గురించి అడుగుతామంటున్నారు, ధనం గురించి అడుగుతామంటున్నారు. ఏంటి అవిశ్వాసులకి ఇవ్వడం లేదా? కారునికి ఇవ్వలేదా? బలాఢ్యులైనటువంటి జనసమూహాలు కూడా ఎత్తలేనన్ని తాళపు చేతులు, అన్ని తాళపు చేతులు ఉన్నాయి అంటే ఎన్ని గదులు ఉన్నాయో, ఎంత ధనం ఉందో. అలాంటి వాళ్ళకి ఇస్తే విశ్వాసులైనటువంటి మనకి ఇవ్వడా? మీరు దువా స్వీకరిస్తాడంటే దీని గురించి అడుగుతారేంటి? సహాబాలు మళ్ళీ ఆశ్చర్యం. నిజమే, మరి ముఖద్దరులో ఉంటే దునియా ప్రకారం వచ్చేస్తుంది, దానికోసం మనం అడగటం ఎందుకు? మళ్ళీ మషూరా చేసుకున్నారు. ఏం అడుగుదాం, దేని గురించి అడుగుదాం? వాతావరణం మారిపోయేతలికి, శరీర ఉష్ణోగ్రతలు పెరిగి, మదీనాలో విపరీతమైనటువంటి చలి, విపరీతమైనటువంటి ఎండ, సంతాన ప్రాప్తి కూడా అంతగా కలగడం లేదు. మరి మనం అందరం కూడా సంతానం గురించి అడుగుదాం అని చెప్పేసి మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా ఒకడే కూర్చున్నారు. ఏమైనా సంతానం గురించి అడుగుతారా? 100 సంవత్సరాల వయసులో జకరియా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యహ్యా అలైహిస్సలాం వారిని జన్మించలేదా? కడు వృద్ధాప్యంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ప్రసాదించలేదా? మీ ముఖద్దరులో ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు కదా. ఇప్పుడే కావాలా సంతానం? సంతానం గురించి పడుతుంది. వీళ్ళందరికీ అర్థమైపోయింది, ఇంకా ఆయన మేము ఏం చెప్పినా సరే నువ్వు ఇదేం అడుగుతాను, నీకు నువ్వే చెప్పు, ఏం అడుగుతావు చెప్పు అని చెప్పేసి వాళ్ళందరూ ఆయన అడిగారు. అప్పుడు ఈ వాక్యం చదివాను, ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా వయుందిదుకుమ్ బిఅమ్వాలి వబనీన వజఅల్ లకుమ్ జన్నాతిన్ వజఅల్ లకుమ్ అన్హారా. ప్రజలారా, మీరు పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగి అల్లాహ్ను క్షమించమని వేడుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని క్షమిస్తాడు. యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా, ఆయన క్షమిస్తే ఆకాశం నుంచి ధారాపాతంగా పుష్కలంగా వర్షాన్ని కురిపిస్తాడు. వయుందిదుకుమ్ బిఅమ్వాల్, మీ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. వల్ బనీన, పుత్ర సంతానాన్ని ఇతోధికంగా ప్రసాదిస్తాడు. వజఅల్ లకుమ్ జన్నాతిన్, పంటలు పండిస్తాడు. వజఅల్ లకుమ్ అన్హారా, మీకు ఉన్నతమైనటువంటి ఆ నీటి ఊటలు కలిగినటువంటి కాలువలను కూడా ప్రవహింపజేస్తాడు. పశ్చాత్తాపంతో అల్లాహ్ను క్షమించమని వేడుకోండి దువాలు స్వీకరించబడే సమయంలో.
మరి ఎప్పుడైనా అల్లాహ్ని క్షమించమని వేడుకుంటున్నావా నువ్వు? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు తాకీదు చేశారు, ప్రజలారా ఉవైస్ కర్నీ అని చెప్పేసి ఒక ఉత్తముడు ఉన్నాడు. ఆ ఉవైస్ కర్నీ కనుక మీకు తారసపడితే మీరు అతని చేత దువా చేయించుకోండి. సహాబా కాదా ఆయన? ఎవరికైతే రదియల్లాహు అన్హు వరదు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడి లోకంలో బ్రతికుండగానే స్వర్గం సర్టిఫికెట్లు ఇచ్చాడో అలాంటి సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మాయిన్ కి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సహచరులారా మీకు ఉవైస్ కనపడితే మీరు ఉవైస్ చేత దువా చేయించుకోండి, ఉవైస్ యొక్క దువా రద్దు చేయబడదు అని చెప్పారు. అసలు ఏంటి ఆయన స్థానం? అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ మొత్తం కూడా తోలాడారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికుండగా రాలేదు అసలు ఉవైస్ కర్నీ. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ అయిపోయింది, కనపడలేదు. సుమారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్లో 6 సంవత్సరాలు దాటిన తర్వాత తెలిసింది ఉవైస్ కర్నీ హజ్ కోసం వచ్చాడు, అరఫాలో ఉన్నాడు అని. అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అతన్ని దవిలాడుకుంటూ వెతుక్కుంటూ వస్తారు. ఎవరెక్కడ ఉవైస్? అదుగో ఆ పొయ్యి కింద మంటలా చేస్తున్నాడే అతడే ఉవైస్. అమీరుల్ ముమినీన్ వచ్చారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు యా ఉవైస్. ఉవైస్ చూస్తారు, హాయ్ అమీరుల్ ముమినీన్. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఉవైస్ మీరేనా? అవును అమీరుల్ ముమినీన్, నీకోసమే వచ్చానయా. మీరేంటి అమీరుల్ ముమినీన్, మీరు ఆదేశం ఇస్తే నేనే వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు నీతో దువా చేయించుకోమని, నీ దువా రద్దు చేయబడదు. అసలు అప్పుడు అడుగుతారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, ఉవైస్ ఎందుకయ్యా నువ్వు రాలేదు? నీకు సహాబా యొక్క టైటిల్ లభించేది, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ లభించేది, నీవు ఎందుకు రాలేదు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి బ్రతుకున్నప్పుడు అంటే వృద్ధురాలైనటువంటి నా తల్లి సేవ నన్ను ప్రవక్త గారిని కలవకుండా ఆపింది. ఎప్పుడైనా జన్మనిచ్చిన కన్న తల్లికి పాదసేవ చేశావా? ఎప్పుడైనా సరే ఆ తల్లి దగ్గర కూర్చుని అమ్మా నన్ను తప్పులను క్షమించు అని చెప్పేసి ఆ తల్లి చేత ఎప్పుడన్నా దువా చేయించుకున్నాను సార్? ఎలా ప్రేమించింది, ఎలా లాలించింది, ఎలా తినిపించింది. ఇతనైతే నా బిడ్డకి ఏమైనా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పేసి కడుపు తెంచుకొని పేగు తెంచుకొని ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసినటువంటి ఆ తల్లితో ఎప్పుడన్నా ప్రేమపూర్వకంగా మాట్లాడి ఆ తల్లికి ఎప్పుడన్నా తినిపించేవాళ్ళు. ఎలా ఇష్టపడతాడు సార్? ఒట్టి మాటలు నిజం చెబుతున్నా. ఒక్కసారి తల్లి చచ్చిపోతే ఇక ప్రపంచంలో ఏ స్త్రీ కూడా నీకు తల్లి. ఆ తల్లి దగ్గర కూర్చొని ఎన్ని ముచ్చట చెప్పింది నీకు మాటలు రానప్పుడు. ఈ ముద్ద తిను, ఆ ముద్ద తిను, నాన్న ముద్ద, అన్న ముద్ద అని చెప్పేసి గోరి ముద్దలు తెలిపించినటువంటి అమ్మకి ఎప్పుడన్నా అమ్మ అన్నం తిన్నామని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్. నన్ను నమాజులు ఎందుకు స్వీకరిస్తాడు సార్? ఈరోజు ఉమ్మతమైన ఆనాడు వాళ్ళకి కట్టుకోవడానికి నిండైనటువంటి బట్టలు లేకపోయినా, ఉండటానికి విలాసవంతమైన భవంతులు లేకపోయినా, తిరగటానికి ఇలాంటి కాస్ట్లీ వాహనాలు లేకపోయినా ప్రపంచం వారిని చూసి సెల్యూట్ కొట్టింది. ఈరోజు అసలు నిన్ను చూస్తే చిత్తు వ్యాపారం ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు. ఉమ్మత్ మొత్తం గురించి చెప్తున్నాను. ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడ బట్టి నా విలువే లేకుండా బ్రతుకుతున్నాను. ఏం జీవితం సార్? భయ ఆపండి సార్, అది ఆపండి, రండి కూర్చోండి. ఎలా స్వీకరిస్తాడు సార్ అసలు? నా తల్లి సేవను నాపింది. ప్రవక్త గారిని కలవకుండా కూడా ఆయన అక్కడే ఆగిపోయాడు. తల్లి సేవ, తల్లి ఏం అడుగుతుందో, తల్లికి ఏం అవసరం అవుతుందో, నా తల్లికి ఏమైనా బాధ కలిగిద్దేమో, నేను ఎలా పెంచింది అసలు కంటికి రెప్పరై ఆనకుండా నా పిల్లవాడికి అని చెప్పేసి ఎలా కన్నుని ఈ కంటి రెప్ప కాపాడుతుందో తల్లి తన బిడ్డను ఎలా కాపాడింది. ఆ తల్లి మాట అంటున్నావా? నిన్ను 100 సార్లు చెప్పాలి నీకు ఏదన్నా పని. నిన్ను చూస్తే ఈరోజు తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు కదా. ఒకవేళ తల్లిదండ్రులు మీ హక్కును కొల్లగొట్టేవారైనా సరే మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపండి అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్ను వేధించే వాళ్ళైనా సరే అన్నారు. ఎక్కడుంది?
వబిల్వాలిదైన ఇసానా వబిల్వాలిదైన ఇసానా. ఖురాన్లో సుమారు 26 చోట్లకు పైగా చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆరాధన తర్వాత తల్లిదండ్రులతో మంచిగా ఉండండి, తల్లిదండ్రులతో మంచిగా ఉండండి, తల్లిదండ్రులతో ఉత్తమంగా మెలగండి అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఈరోజు మన జీవితంలో అందుకే లేదు. జన్మనిచ్చిన కన్న తల్లికే నువ్వు మంచిగా మాట్లాడినవాడివి, అల్లాహ్ మాట వింటాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనపడ్డు కదా మనకి. కనిపించే తల్లి మాటే నువ్వు వింటలేదంటే కనపడనటువంటి అల్లాహ్ మాట ఏమి నమ్ముతావు? ఒట్టి మాట. నలుగురు కోసం ఇజ్జత్ మిల్తా బల్కి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఈరోజు డబ్బులో గౌరవం ఉందనుకుంటున్నారు, ఈరోజు హోదాలో గౌరవం ఉందనుకుంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్. అల్లాహ్ హిదాయత్ ప్రసాదించాలి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు నాఫీ బిన్ అబ్దుల్ బిన్ హారిస్ వారిని మక్కా నగరానికి గవర్నర్గా నియమిస్తారు. ఎంత పవిత్రమైనటువంటి మక్కా నగరం సార్. దైవదూతలు సంచరించేటువంటి, ప్రవక్తలు తిరిగినటువంటి, సహబాలు నడిచినటువంటి పవిత్ర భూమికి నాఫీ బిన్ అబ్దుల్ బిన్ హారిస్ వారిని నబిగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గవర్నర్గా నియమిస్తారు. ఒకసారి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వస్తుంటే ముకామి అస్వాన్ దగ్గర నాఫీ బిన్ అబ్దుల్ బిన్ హారిస్ కనపడతారు. అమీరుల్ మోమినీన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఆశ్చర్యపోతారు. నాఫే, అంత పవిత్ర మక్కా నగరానికి నిన్ను గవర్నర్గా నియమిస్తే నువ్వేందయ్యా ఎక్కడున్నావు? అసలు నువ్వు ఎందుకు మక్కాని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు? నీ స్థానంలో అక్కడ ఎవరినైనా నియమించావా లేదా బాధ్యత రీతికి ఇక్కడికి వచ్చావా? ఎలా వచ్చావయ్యా మక్కా నగరాన్ని విడిచిపెట్టేసి? అంటే ఒక హోదా నీకు వస్తే, ఒక బాధ్యత నీకు ఇవ్వబడితే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈరోజు హోదాల కోసం నౌజ్ బిల్లా అస్తగ్ఫిరుల్లాహ్ హిదాయత్ ప్రసాదించాలి. దానికోసం ఎన్నో రకాలైనటువంటి ఎత్తులు మైరాతం అస్తగ్ఫిరు. దేనికి? స్వర్గపు సువాసన కూడా లభించదు. 40 సంవత్సరాల దూరం ఉండగానే నరకంలో విసిరేస్తారు అన్నాడు నాఫీ బిన్ అబ్దుల్ బిన్ హారిస్. చెప్తారు, అమీరుల్ మోమినీన్, అంత పెద్ద నగరానికి, పవిత్ర నగరానికి నేను నా స్థానంలో ఎవరిని నియమించకుండా ఎలా వస్తాను? నా స్థానంలో ఇబ్నే అబ్జా వారిని గవర్నర్గా నియమించి వచ్చాను అంట. ఏంటి? ఇబ్నే అబ్జా నియమించావా? ఎవరయ్యా ఈ ఇబ్నే అబ్జా? ఎవరు? అంత పవిత్ర నగరానికి, మక్కా నగరానికి నిన్ను గవర్నర్గా నియమిస్తే ఇబ్నే అబ్జా ఎవరు? ఇంతవటికి పేరే వినలేదే. అతన్ని ఎలా నియమించావా ఆ నగరానికి గవర్నర్గా? అయ్యే అమీరుల్ మోమినీన్, అతడు మా దగ్గర స్వేచ్ఛ ప్రసాదించబడినటువంటి ఒక బానిసని అంత పవిత్ర మక్కా నగరానికి గవర్నర్గా నియమించావా? అవును. అమీరుల్ మోమినీన్, అతడు బానిసే, కానీ అతడు ఆఫీసే ఖురాన్, ఫరాయిజ్ యొక్క ఆలిం. అతన్ని అందుకనే నేను మక్కా నగరానికి నా బదులు నాయకుడుగా, గవర్నర్గా నియమించి వచ్చాను. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వెంటనే అంటారు, ఈనాడు మనకు అర్థమైంది. ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికున్నప్పుడు ఆయన పలికినటువంటి సత్యవాక్కులు నేడు ప్రత్యక్షమై మన ముందు నిజమై కనబడుతున్నాయి. ఎందుకంటే ఖురాన్ ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గౌరవాన్ని, ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. అదే ఖురాన్ ద్వారా పరాభంపాలైపోతారు అని మనకు అర్థమైంది. ఒక బానిస ఇబ్నే అబ్జా అంత పవిత్ర మక్కా నగరానికి గవర్నర్గా నియమించబడ్డాడంటే ఖురాన్ యొక్క మహిమది. నీ జీవితంలో ఖురాన్ ఉంది. ఎప్పుడన్నా ఖురాన్ చదివావా? అసలు ఎప్పుడన్నా ఖురాన్లో సూర్య ఫాతిహాలో ఏముంది, సూర్య బకరాలో ఏముంది, సూర్య ఆలి ఇమ్రాన్లో ఏముంది? కళ్ళు తెరిచి మనస్ఫూర్తిగా పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఆ గ్రంథాన్ని గ్రహించి, ఆ గ్రంథాన్ని చదివి, ఆ గ్రంథాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నావా? 24 గంటలు నీకు డబ్బు పిచ్చి, 24 గంటలు పదవి పిచ్చి, 24 గంటలు ఫేమస్ పిచ్చి. నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఫోన్లో ఉంటావు, ఫేస్బుక్లో ఉంటావు, యూట్యూబ్లో ఉంటావు, ట్విట్టర్లో ఉంటావు, ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, సినిమాలు చూస్తావు, సీరియల్ చూస్తావు, అశ్లీలాలు చూస్తున్నావు, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తావో తెలియదు. ఈ పిల్లలు ఈరోజు నీ పిల్లలు నీకు ఎదురు తిరుగుతున్నారు, నీ మాట ఏంట్లేదంటే నువ్వెక్కడ కరెక్ట్గా ఉన్నావు? అసలు ఎక్కడ నీ జీవితంలో ఆ మార్పు ఎక్కడుంది? ఆ పశ్చాత్తాప భావాలు ఎక్కడున్నాయి? అంటే డబ్బుల ద్వారా గౌరవం రాదు, పదవుల ద్వారా గౌరవం రాదు.
అల్లా సుబ్హానహు వ తఆలా ధర్మం ద్వారా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అదే చెప్తారు, ఈనాడు మనకు లభించినటువంటి ఈ గౌరవం అది మన ప్రతిభ కాదు, అది ఇస్లాం ధర్మం యొక్క గౌరవం. ఇస్లాం మనకు ప్రసాదించినటువంటి ఉన్నతమైనటువంటి స్థానం. జీరో సార్, మనం చిత్తు పేపర్లు అంటే వాళ్ళం. నువ్వు అల్లా గ్రంథాన్ని పట్టుకుంటే నీ జీవితంలో అల్లా సుబ్హానహు వ తఆలా కరుణ ఉంటుంది. నువ్వు దీనికి దూరం అయితే నీ జీవితంలో అభాసుపాలు తప్ప మరొకటి. ఎప్పుడైనా నీ భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకుని కుటుంబం అందరూ కూర్చొని కొంచెం ఖురాన్ చదువుతాను వినండి ఎప్పుడన్నా కూర్చోబెట్టేవాను నీ కుటుంబ సభ్యుల్ని? అందరు కూర్చొని హోమ్ థియేటర్లో సినిమాలు చూస్తారా, మ్యూజిక్ వింటారా? ఎలా ఉంటుంది సార్ జీవితంలో శుభాలు? ఈరోజు నీ ఇంట్లో శుభాలు ఉండలేదు, రోగాలు పడుతున్నావు, సంపాదనలో బరకత లేదు, వ్యాపారంలో ఏమాత్రం కూడా అసలు నీకు ఆ శుభాలు లభించడం లేదంటే నువ్వెక్కడ మారావు? సోదరుడు ఆలోచించాడు. జీవితం క్షణభంగురం, తాత్కాలికం. అంతమంది ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, ఎవరు సార్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు? అడుగుతారు, ఓ వయసు నా గురించి నువ్వు దువా చెయ్యి. అమీరుల్ ముమినీన్ మీ గురించి దువా చేయటం ఏంటి? అవునయ్యా నువ్వే మా గురించి దువా చేయి, ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు నీ దువా రద్దు చేయబడదని. ఎవరు అడుగుతున్నారు? అడిగేవాడు ఎలాంటి వాడు? ఈ బజాట్లో సైతాన్ చూస్తే ఆ బజాట్లో పారిపోద్దే. ఎన్నో ఆలోచనలు. పరద కావాలి అనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరద పంపించాడు. అజాన్ కావాలనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అజాన్ పంపించాడు. ప్రవక్తలే లేరు, నా తర్వాత ప్రవక్త ఉంటే ఉమర్ అన్నారు. అలాంటి ఉమర్ అడగడం ఏంటి నా గురించి నువ్వు దువా చేయమని? అంటే నీకంటే పుణ్యాత్ములు, నీకంటే సదాచార సంపన్నులు, నీకంటే పరిశుద్ధులు, పవిత్రులు కనపడ్డప్పుడు వాళ్ళతో దువా చేయించుకోవడం తప్పు లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సాక్షాత్తు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఒకసారి ఉమ్రా వెళ్ళేటప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఉమ్రాకి వెళుతున్నాను అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉమర్ ఈ సోదరుడిని నీ దువాలో మర్చిపోకు అన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటారో తెలుసా? ఆ క్షణం నాకు ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ లభించిన దానికంటే కూడా నాకు ఎక్కువ సంతోషం వేసింది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి దువా చేయమని నాకు చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడన్నా నీ సోదరుడు గురించి మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. నీ గురించి దువా చేసుకోవడానికి నీ దగ్గర టైం లేదు. అసలు ఎప్పుడన్నా ఏడ్చి, వర్షం పడేటప్పుడు దువా స్వీకరించబడుతుంది, ప్రయాణంలో ఉన్నప్పుడు దువా స్వీకరించబడుతుంది, ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు దువా స్వీకరించబడుతుంది, ఇఫ్తార్ సమయంలో దువా స్వీకరించబడుతుంది. ఎప్పుడన్నాడు అల్లాహుమ్మా అంతల్ గనియ్యున అనిల్ ఫుకరా, అల్లా నీ దర్బారులో బిచ్చమాడి మాదిరిగా నేను చేతులు తడుగుతున్నానయ్యా అని చెప్పి ఎప్పుడైనా అల్లాహ్తో మనస్ఫూర్తిగా పీడితుడి యొక్క దువా స్వీకరించబడుతుంది అన్నారే. సజ్దా అజాన్కి మరియు అకామత్కి మధ్యలో దువా స్వీకరించబడుతుంది అన్నారే. ఫరజ్ నమాజుల తర్వాత దువా స్వీకరించబడుతుంది అన్నారే. తహజ్జుద్ సమయంలో చేసి దువా స్వీకరించబడుతుంది అన్నారే. ఇప్పుడన్నా చేశావా? అడగటానికే నీ దగ్గర భాగ్యం లేనప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇస్తాడు ఈరోజు? అందుకనే ఉమ్మతమైన ఇన్ని ఉపద్రవాలు. అంత పెద్ద ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు నా గురించి దువా చెయ్యా అంటే ఓవైస్ కర్నీ ఆశ్చర్యపోయాడు. అమీరుల్ ముమినీన్ ఏమని దువా చేయమంటారు అని, ఏమని దువా చేయమంటారు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నాడు తెలుసా? ఓవైస్ అల్లాహ్ తఆలా నా పాపాలు క్షమించమని దువా చేయి. బోర్న బలబలబల ఏడ్చేయడం. అసలు ఎలాంటి వ్యక్తి? శైతాను ఈ బజాట్లో చూస్తే ఆ బజాట్లో పారిపోతుంది అంటే ఆయన్ని చూసిన సందర్భాలలో అసలు ఎలాంటి ఆయన జీవితం గడిచింది? నా పాపాలని క్షమించమని అల్లాహ్తో దువా చేయన్నా. మరి ఎప్పుడన్నా నీ పాపాల గురించి నువ్వు అల్లాహ్తో వేడుకున్నావా? అల్లా నేను తప్పులు చేశాను అల్లా, అల్లా ఎంతోమంది హక్కులు కొల్లగొట్టాను అల్లా, ఎంతోమంది మీద నేను అనేక రకాల అప్పులు కొట్టేశాను, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేశాను, తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కానీ ఎవరి హక్కులు కొల్లగొట్టావో ఒక్కొక్కల్లాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ క్షమించవచ్చు, ఒక్కొక్కరు ఏమాదులో ఎలాంటి అడ్డు ఉండదు అన్నారే. దాసుడు క్షమించినంత మటుకు అల్లాహ్ తఆలా క్షమించును అని చెప్పాడే. ఇప్పుడన్నా అల్లాహ్తో వేడుకున్నాను, అల్లా వైపు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో నిండైనటువంటి మనసుతో తోబుతున్న అల్లా నిష్కల్మషమైనటువంటి హృదయంతో అల్లా నేను తప్పు చేశాను అని చెప్పి ఎప్పుడైనా అల్లాని అడిగావా?
ఎక్కడి నుంచి అలా పశ్చాత్తాపం? ఏ కోశాన ఈరోజు మన హృదయంలో కనపడుతుంది? తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అని చెప్పే కదా. అతను జహన్నమి, ఇతను హరామి, ఇతను మునాఫికు, అతడు ముష్రికు. అసలు మన దగ్గర ఏముందని మనం ఒకటే అనుకుంటున్నాం, భయ్య మేము షిరిక్ చేయట్లేదు. షిరిక్ చేయలేదు, శైతాన్ గాడు కూడా షిరిక్ చేయలేదు. మునాఫికుల అగ్రనాయకుడు అబ్దుల్లా బిన్ ఉబై కూడా షిరిక్ చేయలేదు. ఆదం అలైహిస్సలాం వారి కుమారుడు కూడా షిరిక్ చేయలేదు. హసద్, అసూయ. నరకానికి వెళ్ళిన వారందరూ షిరిక్ చేసే వెళ్ళలేదు. ఈ రోజు మంది మాత్రం ఇదే ఉంది, భయ్య हमें షిరిక్ చేయడం లేదు, हमें कुरान और सुन्नत वाले, हमें तौहीद वाले दावा करते हैं, लेकिन अमल के एतबार से बहुत दूर. డబ్బు హరామైనా హలాలైనా ఏదైనా పర్వాలేదు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎలా ఇష్టపడతాడు సార్? ఒకవేళ నిజంగా ఆలోచించు, ఈరోజు నీ జీవితంలో ఆఖరి రోజైతే దైవదూతలు సమాధులు అడిగేటువంటి ఆ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ జీవితం గురించి అడిగినప్పుడు నీ జీవితంలో ఎన్ని లోపాలు, ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు, ఏ సమాధానం ఉంది మన దగ్గర? అటు స్త్రీలు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, భర్తలకు ఎదురు తిరగడం, భర్తల్ని హింసించడం ఒకనాడు జరిగింది. ఈరోజు ఎన్ని పరిస్థితుల్ని మనం వింటున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, మొన్న కట్టుకున్న భర్తని ఎక్కడికో హనీమూన్ తీసుకుని వెళ్ళి ముందుగానే ప్లాన్ ప్రకారం, సంబంధం లేని వ్యక్తి బాబు ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో మేఘాలయాలో అతి కిరాతకంగా, అతి దారుణంగా విలువలు ఎట్టుపోతున్నాయి. మన విశ్వాసం ఎటువైపు నడుస్తుంది? ఫోన్ భయంకరమైనటువంటి మారణాయుధం, నిన్ను నీ విశ్వాసాన్ని చెరపటానికి, నాశనం చేయటానికి. ఈరోజు నీ విశ్వాసం ఉండే కొద్దీ క్షీణించిపోతుంది. ప్రతి వాడికి అస్తగ్ఫిరుల్లాహ్ ఒక పబ్లిసిటీ పిచ్చి పట్టిపోయింది. ప్రతి వాడు పాపాలకు బానిసైపోయాడు. ఆచరణాత్మకమైనటువంటి జీవితం లేదు. భయ్ నంబర్ 1 అనేవాడు ఈరోజు మన దగ్గర లేకుండా పోయారు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ లేకుండా ఎవ్వడు కూడా స్వర్గంలో వెళ్ళలేడు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నా, కద్దరు బట్టలు వేసుకున్నా, లేకపోతే ఇంకా మంచి బ్రాండెడ్స్ ఇచ్చినా, మంచి పెద్ద పెద్ద కార్లలో తిరిగినా, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నా, నీ క్యారెక్టర్ లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డు చిరిగిపోయిన చొక్కా వేసుకున్నా, భయ్ మంచోడు, భయ్ ఒక్కళ్ళ జోలి పట్టించుకోడు, వాడి పని వాడు చేసుకుంటాడు, 5 పూట్ల నమాజ్ చదువుతాడు, అస్సలు ఒక్క మాట కూడా అబద్ధం చెప్పడు, ఎవరిని తిట్టడో, అచ్చా బచ్చాజీ అంటే తుమ్మె అల్లాహ్ పసంద్ హై అల్హమ్దులిల్లాహ్. ఆ క్యారెక్టర్ నిజంగా చెప్పి ఎక్కడుంది? పాన్ పరాగులు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, బయటికి పోతే హరాం తినేవాళ్ళు, వ్యాపారంలో అబద్ధ ప్రమాణం చేసేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు వేధించేవాళ్ళు, అన్నతమ్ముల ఆస్తులు కాజేసేటువంటి వాళ్ళు, ఆడిన మాటలు తప్పేవాళ్ళు, అమానతని ఖియానత్ చేసేవాళ్ళు. భయ్ ఏ బాత్ కిసి భీ బోలో మత్ అన్నాడంటే 7 చెబితే చాలు బీబీసీ మొత్తం ప్రపంచంలో ఉన్న విశ్వ మీడియా మొత్తానికి చెప్పినట్టే. ఒక్క మాట నమ్మి ఈ మాట ఈయనకి చెప్పొచ్చు అనేవాడు సమాజంలో లేకుండా పోయాడు. నీ విశ్వాసం ఇదేనా నేర్పిస్తుంది? నీతో ఇదేనా నీకు నేర్పిస్తుంది? ఆ పశ్చాత్తాపం లేడు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు సార్, అసలు వాళ్ళు ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని గడిపారు వాళ్ళు. ఈరోజు మా ఇస్త్రీ బట్టలు నడకూడదు, మా కడుపులో నీళ్ళు కదలకూడదు, అసలు మేము ఏమి చేయకూడదు, అసలు మాకెవరు ఏ మాట అనకూడదు. అంత పెద్ద పవిత్ర ప్రవక్త 40 సంవత్సరాలు చూశారు, అమానత్దార్ అన్నారు, సాదిక్ అన్నారు, మచ్చలేని చంద్రుడు అన్నారు, నీతి సూర్యుడు అన్నారు. ప్రపంచ చరిత్రలో అలాంటి వ్యక్తి లేడు. నడుస్తుంటే దారిలో ముళ్ళు పెట్టారు, తలపైన కసూలు వేశారు. ఆయన నమాజ్ చదువుతుంటే వంటి పేగులు వేసి సంహరించాలనుకున్నారు. ఆయన అసలు ఈ లోకంలోనే ఉండకూడదు అనుకున్నారు. అంత పెద్ద పవిత్ర ప్రవక్తని అలా అనుకుంటే మనల్ని అనుకుంటే ఎలా ఉంటారు? నువ్వేమనుకుంటున్నావు అంటే లోగోంకి వాస్తే జీతే హై తుమే, లోగా క్యా సమझते कि अब तक ये करे ना, ये करे तो क्या बोलते कि अस्तगफिरुल्लाह.
లోకుల కోసం బ్రతికేవాడు ఎప్పటికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇష్టడు కాలేడు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఇబ్రహీం అలైహిస్సలాం వారు కూడా అందరి కోసం అనుకున్నట్టయితే అగ్నిగుండంలో పడేసేవాళ్ళ వాళ్ళు, అందరి కోసం అనలేదు. కాబట్టి ఇతడిని అగ్నితో దహించండి అని చెప్పేశారు. ఆయన వైపు నిలబడ్డాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుకున్నా యా నారు కూను బర్దన్ వ సలామున్ అలా ఇబ్రాహీం, అగ్ని నా దాసుడైనటువంటి ఇబ్రహీం కోసం మారిపో చల్లగా మరియు భద్రంగా అన్నాడు. నువ్వు నిలబెడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ నీ మీద ఉంటుంది. నువ్వు పశ్చాత్తాపభావంతో ఆయన వైపు తిరిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఉంటుంది, ఆయన కటాక్షం ఉంటుంది, ఆయన అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. లేదు డూప్లికేట్ జీవితం బ్రతుకుతాను, ఓసరివిరిలాగా ఉంటాను, నేను పైన కడతాను, ఆమెను పెద్దగా ఈ 2-3 చేస్తే నువ్వేం అల్లాహ్కి ఇష్టపడేవాడు ఏం కాదు. నీ క్యారెక్టర్ టోటల్ లైఫ్ మొత్తం కూడా ఆయన ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం బ్రతికినటువంటి వాడు. ఎవడైనా ఒకటే, పుట్టుకతో ముస్లిం అయినా సరే, కొత్తగా వచ్చిన వాడైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో ఒక్కసారి కలిమా చదివిన తర్వాత ఇబ్నే అఫ్జాని మరి ఎందుకు నాఫీ బిన్ అబ్దుల్ వారిస్ మక్కా గవర్నర్గా నియమించారు. క్యారెక్టర్, ఉన్నతమైనటువంటి విలువలు. నువ్వు ఖురాన్ చదువుతున్నావు అంటే నీ జీవితంలో మోసాలు, అబద్ధాలు, దగాలు, కుట్రలు, వంచనలు రాకూడదని. నువ్వు నమాజ్ చదువుతున్నావంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత కోసం అని, లోకం ఎన్నన్నా ఖచ్చితంగా నువ్వు నిలబడతావని. అలాంటి క్యారెక్టర్ అల్హమ్దులిల్లాహ్ మనకు నేర్పిస్తుంది. అది తౌబా చేసుకోండి అంటున్నారు. ఆయన ఎందుకు సార్ అంత పెద్ద ప్రవక్త రేత్రిపూట గిలకలు వాసేటట్టు నిలబడ్డారు? ఇప్పుడన్నా నమాజులో కొంచెం సేపు నుంచున్నాను. అసలు జమాత్తో నమాజ్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కొట్టేసేవాళ్ళు. ఫజర్ నమాజులు రోజులు వారాలు ఎక్కొడుతున్నావు అంటే నువ్వు మునాఫిక్ కాక ఎవరు నువ్వు? అసలు ఫజర్ నమాజులు జమాత్తో చదువుతున్నారా? ఏం సార్ ఈ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించారు. కాబట్టి సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితంలో ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. నరకం అనేటువంటి అగ్నిగుండం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయన స్వీకరించేటువంటి తౌబా చేసేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్తో క్షమాపణ వేడుకునేటువంటి సద్బుద్ధిని, అలాంటి సదాచరణను అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. అందరినీ ఏకతాటి మీద నడిపించుగాక. విరిగిన మనసులన్నింటినీ కలిసిపోయే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే మన మధ్య నుండి లోకాన్ని వీడారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి సమాధులను వెలుగుతో నింపుగాక. ఎవరైతే ఉన్నారో వారందరినీ విశ్వాసంపై స్థిరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన రియాకారి నుంచి, బడాయి నుంచి, గర్వం నుంచి, అహంకారం నుంచి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మృదుత్వాన్ని ప్రసాదించుగాక. మెత్తక వైఖరితో మనం మన తల్లిదండ్రులతో, భార్య బిడ్డలతో, అన్నదమ్ములతో, జమాతు సోదరులతో, ఇరుగు పొరుగు సోదరులతో మెతక వైఖరి అవలంబించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా నరకం అగ్నికోణం నుంచి కాపాడి స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను దర్శించుకునే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. రియాకారి నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శ్రేష్టమైనటువంటి దైవదూతల సమావేశంలో మన గురించి ప్రస్తావించుగాక. అల్లాహ్ తఆలా ఈ కార్యాన్ని మన కోసం సదకాయ జారియా చేయుగాక. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.